హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ కళ్యాణ్ బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మొకటి. ఇది మా హస్బెండ్ బర్త్డే కోసం అనేసి మేము వెకేషన్కి వచ్చాము. అందులో డే 3. ముందు వీడియోస్ చూడకపోతే చూడండి. సో తెల్లారితే మా హస్బెండ్ది బర్త్డే అన్నట్టు ఇక్కడ కింద లాబీలో ఉన్నాము. బికాస్ మా కశ్వి పడుకోలేదు, తనకి నిద్ర రావట్లేదు. రూమ్లో మమ్మీ పడుకుందని మేము కిందికి వచ్చినాము. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. అట్లా నిన్న బర్త్డేరా? హ్యాపీ బర్త్డే. బర్త్డే అనేసి తెగ హడావిడిగా ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఫ్యామిలీ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకున్నాము. అందుకే ఇవాళ జూకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి రాజర్ విలియం పార్క్లో ఉంది జూ, ప్లస్ ఇంకొక 2-3 యాక్టివిటీస్ కూడా అక్కడ ఉన్నాయనేసి ఆ ప్లేస్ చూస్ చేసుకున్నాము. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బుజ్జి. లెట్స్ గో. అబ్బో నా బిడ్డ. మ్యాచింగ్. సో హియర్ వి ఆర్. ఇది రాజర్ విలియం పార్క్. సో ఆల్మోస్ట్ వచ్చేసరికి లేట్ అయింది, ఆఫ్టర్నూన్ అయింది. గట్టిగానే ఉంది ఎండ కూడా, అనుకోలేదు నేను చల్లగా ఉండే. అది అంత నిన్న ఆడ చల్లగా అనిపించింది, ఎందుకనంటే పక్కన సముద్రం ఉంది కాబట్టి. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం పార్క్ కాబట్టి అట్లుంది. అండ్ కొద్దిగా గడిపోతే చెట్ల మధ్యలో కొద్దిగా వేరే ఉంటదిలే. ఇట్లా ఫ్రీ ఇచ్చిగా చిలియన్ ఫ్లెమింగ్, దీంట్లోకి వెళ్ళి చూస్ చేసుకోవచ్చట. బొమ్మలు ఎక్కువ ఎటు వెళ్తే ఏ ఉంటాయో ఇట్లా ఇచ్చారు. అదమ్మా ఫస్ట్ సవానా స్ట్రోల్. మమ్మీ యూ లుక్ సో యంగ్ మమ్మీ, క్రేజీ ఉన్నావు. ఇద్దరా బొమ్మ అనుకున్నా నేనైతే. జిక్కన్న చిరుత పులు ఉందమ్మా. అమ్మకు చూపి చీత. ఏంటి చీత? చిచ్చి. చిత్త అంటది ఇట్లా అంటది. ఏమంటది? హాయ్ చెప్పు చీత. హాయ్ చీత చెప్పు. హాయ్ చీత. ఏంటి ఓంకారం ఏం గుర్తొచ్చింది? ఓంకారం రెయిన్ క్యాప్ మీద మొహం మీద ఏం పడకపోవచ్చు. అమ్మ అమ్మ నేను కూడా ఉన్నా. ఎలిఫెంట్. ఎలి ఏంటి? ఎలి. ఎలి ఎట్లా తింటుంది? అట్లా తీసుకొని ఎట్లా పెట్టుకుంటుంది? నోట్లో ఎట్లా పెట్టుకుంటుంది? ఆమె ఎట్లా ఎట్లా తింటుంది? కశ్వమ్మ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుండే జూని. సో ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మధ్యలో గిఫ్ట్ షాప్లో ఏసీ ఉంటుంది కదా అని అక్కడ స్టాప్ అయ్యి అక్కడే లంచ్ కూడా చేసేసి మళ్ళీ వెళ్ళినాము. ఆల్మోస్ట్ 1-2 గంటల లోపే ర్యాపప్ చేసేసినాం. గిఫ్ట్ షాప్ ఒక స్టాప్ బై బికాస్ ఏసీ ఉంది. అండ్ టేకింగ్ దిస్ సో క్యూట్. రోడ్ ఐలాండ్ అంటే ఏం లేదు కానీ గుర్తుండిపోతుంది. లాస్ట్ ఎయిట్ కష్ వీళ్ళందరూ హెల్ప్ చేస్తాను సర్దుకుంది. అండ్ కార్తిక్ గార్డెన్ ఏది రండా ఇంట్లోనే కలుపుకొని వచ్చి సొరకాయ కూర చేసినాం. అన్నం కలుపుకొని ఎక్కడికైనా మేము ఇది ప్రిఫర్ చేస్తాం. జిప్ లాక్ లో స్పూన్లు బాగున్నాయి కదా. కశ్వి ఎట్లుంది? సూపర్ ఉందంట కశ్వికి. అప్పుడు ఏదైనా స్పెషల్ రెస్టారెంట్ లో తిన్నాం వేరు, కానీ ప్రతి మీలో బయట ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలంటే కష్టం. ఇవాళ నీకు ఫాస్టింగ్? రేపు పోదామా రెస్టారెంట్ కి? 2, 3 గో. ఎట్లుంది కశ్వి? సూపర్ ఉందట. మళ్ళా 1, 2, 3.
కశ్వి ఎట్లుంది కశ్వి? నెక్స్ట్ ఈ స్పాట్ కరౌజల్ విలేజ్. మీరు సినిమాలలో బాగా చూసి ఉంటారు, అమెరికన్ మూవీస్లలో. ఎస్పెషల్లీ నాకు ఇది చూడగానే దీని గురించి మాట్లాడితే గుర్తొచ్చేది క్రిస్మస్ టైం ఎక్కువ గుర్తొస్తుంది, ఆ లైటింగ్స్ వాటి వల్ల. అండ్ ఇంకా నైట్ టైంలో బాగుంటుంది అనమాట. అండ్ మేము వెళ్ళింది వీకెండ్ అయినా ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో క్రౌడ్ టూ మచ్గా లేదు, ఇంకొద్దిగా క్రౌడ్ ఉంటుంది అనుకున్నా. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, మన కోసమని రైడ్స్ నడుపుతారు ఎన్ని టికెట్లు తీసుకుంటే అంతసేపు. సో పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసినాం. మరి చిన్నపిల్లల కోసం అట్లా వెనకాల కూర్చొని బెంచ్ లాగా ఉంటుంది. సో మన కిడ్స్ని ఇంకొద్ది చిన్న ఉన్నారు బట్ స్టిల్ రైడ్ చేయించాలి అనుకుంటే ఇట్లా హార్స్ మీద వాళ్ళని కూర్చోబెట్టి పక్కన మనం నిల్చోవచ్చు అనమాట. మా ఫ్యామిలీ మెమరీలా ఉంటుందని చెప్పేసి కశ్విని కూర్చోబెట్టి నేను పక్కన నిల్చున్నా. కార్తిక్ కూడా ఇంకొక హార్స్ మీద కూర్చున్నాడు. కశ్వి మంచిగా ఎంజాయ్ చేసింది, ఆల్మోస్ట్ 80% ఎంజాయ్ చేసింది. లాస్ట్ 1-2 రౌండ్స్కి కొద్దిగా భయపడ్డది అనమాట. ఒక 80% ఎంజాయ్ చేసి 20% భయపడ్డది. 3 minutes అన్నట్టు, ఒక టికెట్కి $2, 3 minutes రౌండ్లో తిప్పుతారు అన్నట్టు. ఇక లాస్ట్ రౌండ్కి అయితే నేను దిగుతా అన్నట్టు చేసింది. వెకేషన్కి వెళ్తే మీ మామ్ని మీతో పాటు తీసుకుపోరు. హౌ టు ఎంజాయ్ వెకేషన్ బుజ్జి, హౌ టు ఎంజాయ్ వెకేషన్ యాజ్ పేరెంట్స్ అంటే బ్రింగ్ యువర్ పేరెంట్స్. మా మమ్మీకి కశ్మీర్ ఇచ్చేసి మేమిద్దరం ఈ రైడ్ పోదాం అనుకుంటున్నాం. సో చాలా డేస్ నుండి రైడ్కి వెళ్ళాలని మా ఇద్దరిది ప్లాన్ ఉండే. తర్వాత ప్రెగ్నెన్సీలో ఎందుకులే అనుకున్నాము. తర్వాత బేబీతోని స్టార్టింగ్లో మాకు ఈ ప్లేస్ ఇలాంటివి మా దగ్గర లెక్క లేకుండే. సో ఫర్ మెనీ రీజన్స్ బట్ ఫైనల్లీ పోతే ఇక ప్లాన్ టు గో. ఇది జస్ట్ 4 feet పొట్టిదాన్ని లెట్స్ గో. లైఫ్ జాకెట్ అడిగితే అవసరమే లేదు, ఇది 4 feet నీళ్ళు అని చెప్తున్నాడు. లైఫ్ జాకెట్ వేసుకోండి, వేసుకోలేదు. అయితే ఇది లోపలికి పోయినా కొద్ది డీపర్ ఉంటుందని చెప్పిండు. ఈ రైడ్ అయితే నాకు ఈవెన్ ఇండియాలో ఉన్నప్పుడు కూడా చేయాలని బాగుండే. ఏదో ఎంజాయ్ చేస్తా అనుకున్నా బట్ నాకు నీళ్ళంటే భయం, స్విమ్మింగ్ రాదు. ఫస్ట్ స్విమ్మింగ్ నేర్చుకోవాలి, ఇలాంటి అడ్వెంచర్లు చేయాలంటే మనసులో ఒక భయం పెట్టుకొని పోలేము. అంటే కొందరికి స్విమ్మింగ్ రాకపోయినా భయపడరు మా కార్తిక్ లాగా, కానీ నేనైతే భయపడతాను అనమాట. సో ఆడ కూర్చున్నా కూడా నేను అంతగా ఎంజాయ్ చేయలే. మా కార్తిక్ ఏమో ఎండ్ ఉంది వద్దు అన్నాడు, మా కార్తిక్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసిండు. ఏమైందిరా పిట్ట పోయిందా? ఈ ప్లేస్ లో ఈ రోజ్ గార్డెన్ కూడా ఉంది. ఈ రోజ్ గార్డెన్ ఉంటుందని తెలియదు, కానీ ఎన్ని రకాల రోజెస్ ఉన్నాయో. నేను కొన్ని మాత్రమే ఇట్లా క్లిప్స్ తీసిన. వెరైటీస్ ఎంత అందంగా ఉన్నాయో. నార్మల్గా ఇక్కడ రోజెస్ అంతా స్మెల్ రావు, కొన్ని మాత్రం ఎంత మంచి స్మెల్ వచ్చినాయో. కొన్ని ఎండిపోయినాయి, అక్కడ కింద పడిపోయి ఉంటే అవి పట్టుకొని వచ్చిన లెట్స్ సీ పెట్టి చూద్దామని చెప్పేసి ఇప్పటివరకు అయితే పెట్టలేదు. మా మమ్మీకి గుర్తు చేసి పెట్టించాలి. సో మళ్ళీ అదంతా అయిపోయినాయి, ఇక బయట ఇంకేం యాక్టివిటీస్ లేవు. సో ఆన్ ద వేలో ఆగి కషి కోసం ఏదో కావాలని చెప్పేసి పాలు అనుకుంటా అవి తీసుకొని నేను డాలర్ ట్రీకి కూడా పోయినా. డాలర్ ట్రీకి పోయి బెలూన్స్ అవి కొన్ని తీసుకొని వచ్చిన. మా ఆయన నిద్ర పోగొట్టడానికి ఏందిరా. మునిపైతే బర్త్డేస్ ఉంటే ఫుల్ ఆన్ ఇట్లా హడావిడి చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఏంటంటే రాను మన ప్రియారిటీస్ మారిపోతాయి. మేబీ కషి బర్త్డేకి హడావిడి ఉంటుందేమో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు. కానీ అట్లా అని మన బర్త్డేని పూర్తిగా ఏం చేయకుండా ఉండడం కూడా ఇష్టం ఉండదు అనమాట. అందుకే డాటేలో జస్ట్ బెలూన్స్ అవి తీసుకొని వచ్చిన సింపుల్గానైనా డెకరేట్ చేసి సింపుల్గానైనా జస్ట్ ఒక కేక్ కట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇయర్లో ఒకటేసారి కదా ఇది చేసేది, సో ఎందుకు మిస్ అవ్వాలి అనిపిస్తుంది నాకు. ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్ ఉండే. అండ్ రూమ్లో ఈ ఖాళీ వాల్ ఉండుంటే మంచి కలర్ఫుల్గా అనిపించేది. దూరం
Happy birthday to you. Happy birthday. We are leaving. Mother. Diaper bag. ఇది మా ఫుడ్ స్నాక్స్ బ్యాగ్స్, ఇది ట్రాష్, ఇది మా గ్రాసరీస్, ఇది లగేజ్, ఇది ల్యాప్టాప్స్. The keys are in the center. Okay, gotcha. Thank you. Let me open that. Yep. దట్స్ ఇట్. ఆ రోజు నైట్ పడుకొని మార్నింగ్ లేచి మార్నింగ్ 10-10:30కే చెక్అవుట్ కాబట్టి వంట వండుకొని, ఎందుకంటే మళ్ళీ డ్రైవ్ 4 గంటలు 4:30 గంటలే చూపిస్తుంది, కానీ విత్ బ్రేక్స్తోని విత్ ట్రాఫిక్తోని ఆల్మోస్ట్ 7 గంటలు పడుతుందని తెలుసు, ఎందుకంటే రాంగ్ అంత టైం పట్టింది. సో అంత లంచ్ అంతా ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసుకొని బయలుదేరాం అన్నమాట. సో ఒకటి పెండింగ్ ఏంటంటే ముందు రోజు నైటే మేమున్నది ప్రొవిడెన్స్లో అనమాట. సో ఇక్కడ డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ చేద్దాము నేను కార్తీక్ అని అనుకున్నాం, బట్ అలసిపోయిండు కార్తీక్ అది అని అంటే సరే అని లైట్ తీసుకున్నాం. సో బేసిక్గా ప్లాన్ టూ మచ్ కాదు, మీరు అంతా వెకేషన్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమైపోతుంది. జస్ట్ గో విత్ ద ఫ్లో. ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలి, కొత్త ప్లేస్ ఎక్స్పీరియన్స్ చేయాలి, అక్కడ బేసిక్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, మంచి క్వాలిటీ టైం, సమ్ ఫన్ ఉండాలి అంతే. ఖచ్చితంగా ఇది 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 చెయ్యాలి ఇది అన్నట్టు అట్లా ఏమంటారు ఐటినరీ ఏం లేదన్నమాట. జస్ట్ వీల్ గో విత్ ద ఫ్లో. అదే ఆ టైప్ ఆఫ్ వెకేషన్సే మాకు నచ్చుతాయి, ఎస్పెషల్లీ విత్ కిడ్. ఇప్పుడు అలానే ఫ్లెక్సిబుల్గా ఉండడమే మేక్ సెన్స్ కూడా. అందుకనేసి అయితే చాలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాము. 4 days 2 days ట్రావెల్కే పోయింది, 2 days అక్కడ ఉన్నాం. ఒకడేనేమో న్యూపోర్ట్ వెళ్ళినాము, ఒకడేనేమో ప్రొవిడెన్స్లో ఇది చెక్ చేసినాము అంతే తప్ప పెద్దగా. ఫస్ట్ డే నరగాన్సెట్, ఇవే 3 మేజర్గా కవర్ చేసినాయి. సో అలా అనమాట. బట్ ఓవరాల్గానైతే మంచిగా అనిపించింది. సో అలా మా వెకేషన్ అయితే అయిపోయింది, తిరిగి బయలుదేరినాము. ఆల్మోస్ట్ రావడానికి కూడా మాకు 7 గంటలు పట్టింది. మధ్యలో ఒక స్పాట్లో ఆగినాము, అక్కడ నేను షూట్ కూడా చేయలేదు. కశ్వి మంచిగా ఎంజాయ్ చేసింది. మన స్ప్లాష్ పార్క్ అని ఉంటాయి అన్నట్టు, వాటర్ ఇలా చిమ్ముతూ ఉంటాయి ఇందాక జూలో వచ్చినట్టు, కానీ అప్పటికి కశ్వికి లైట్గా కోల్డ్ అయి ఉండే అన్నట్టు, అందుకని ఎక్కువ ఆడనివ్వలేదు. సో కానీ ఓవరాల్గా ట్రిప్ వాజ్ ఫైన్, వి ఎంజాయ్డ్. కశ్వి ఎస్పెషల్లీ ఎంజాయ్ చేసింది, అన్ని రకాలుగా అనుకున్నట్టు అయిపోయింది అన్నమాట. అండ్ ఐ హోప్ మీకు కూడా వీడియోస్ మా ట్రిప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.